నువ్వు ఎంతకాలం యోద్ధాన్ని దావుతుంటావు? దాన్ని దాటవా? చీకట్లోనే ఉంటావా? ఐగుప్తులోనే ఉంటావా? పాలుతేని ప్రపంచ దేశానికి చేరవా? నిలబడే అనుభవం లేదా నీకు? ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి. ఆ 12 రాళ్ళు నిలబడే ఉండాలి, ఒక్కడు కూడా పడిపోకూడదు. నీ జీవితంలో ఒక సాక్ష్యం కలిగి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి బాప్టిజం పొందాలి, ఖచ్చితంగా పొందాలి. బాప్టిజం పొందమంటే కులం మార్చుకోవడం కాదు, అది బహిరంగంగా యేసు ప్రభు నా రక్షకుడని ఒప్పుకోవడం. 10 మంది ముందు యేసయ్య నా రక్షకుడని ఒప్పుకోవడం. కొంతమంది ఉన్నారు, పాస్టర్ గారు వేడి నీళ్ళు ఇస్తారా బాప్టిజం? వేడి నీళ్ళు ఇవ్వాలంట. ఆ తొట్లో నీళ్ళని వేడి నీళ్ళు పెట్టాలంటే ఎన్ని కట్లు కావాలి మనకి? ఇప్పుడు నాకు ఒకటి సలహా ఇస్తున్నాడు, అన్న హీటర్లు తెచ్చి పెడతామన్న, దాంట్లో 10 హీటర్లు తెచ్చి పెడతామంట. పోతాం గుటక్కని దిగామంట, కొట్టిందనుకో షాకు, పరలోకానికి ఏం టికెట్ లేకుండా పోవచ్చు. హీటర్లు పెట్టాలంట దాంట్లో లోపల వేడి నీళ్ళ కోసం, అందుకోసం. ఇంకోటి అడుగుతున్నాడు ఫోన్ చేసి, అన్న సీక్రెట్గా ఎవరికి తెలియకుండా బాప్టిజం ఇవ్వాలి. ఇదేమన్నా దొంగ పెళ్ళే? నీకు పెళ్ళి అయిందన్న? అయిందండి. దొంగ పెళ్లి చేసుకున్నావు నువ్వు అంటే అవును అన్నాడు. వాడు దొంగ పెళ్లి చేసుకుంటాడు, దొంగ బాప్టిజం పొందుతాడు. బహిరంగంగా ఒప్పుకునేది కదా బాప్టిజం అంటే. ప్రభా 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 అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. ఎందుకంటే బహిరంగంగా ప్రభువుని ఒప్పుకోనప్పుడు మీరెవరో నాకెలా తెలుసు? నువ్వు పాప క్షమాపణ నిమిత్తము నిత్య రాజ్యం కొరకు బాప్టిజం ముందు నీవు బహిరంగంగా ఒప్పుకోవాలి. కులస్తులేమో అనుకుంటారు, మతస్థులేమో అనుకుంటారు. అగ్రకులం మాది. అగ్రకులం వాడు చావడా? సావడా చెప్పండి. అగ్రకులం వాడు చావడా? బతుకుంటాడా? సావడోడా? అగ్రకులంలో ఏంది వాడికి గొప్పేంది? చచ్చేవాడికి. అగ్రకులంలో వాడు సావడోడు, పేదకులంలో సావట్లేదా? అగ్రకులంలో వాడు సావుకుంటా ఉండమని అగ్రకులం మీద ఒప్పుకుంటాం. మరణాన్ని జయించి చావు లేదని చెప్పిన సజీవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని తప్పించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మారుమనసు పొంది బాప్టిజం పొంది నిత్యరాజ్యాన్ని సంపాదించుకోమని చెప్పడం కులం మార్పుడు కాదు, మతం మార్చుకోవడం కాదు, రంగు మార్చుకోవడం కాదు, పేరు మార్చుకోవడం కాదు. ఇది ఒక మార్గం, పరిశుద్ధ మార్గం.